పాపం యోసేపును బానిసగా అమ్మేశారు కదా, మరి బానిసలతో బండ చాకిరీ చేయిస్తారట కదా. యోసేపు పోతిపారు ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డాడో ఏమో పాపం. తినబోతూ రుచుల గురించి అడిగినట్టు ఎందుకు ఊరకు గాబరపడతావు? అదిగో మాస్టారు వస్తూనే ఉన్నారు, రాగానే ఏం జరిగిందో చెబుతారుగా. అందరూ వచ్చేసారా? మాస్టారు. సరే వినండి. యోసేపును బాటసారులు కొని ఐగుప్తులో పోతీఫరుకు బానిసగా అమ్మేశారని చెప్పాను కదా. అవును మాస్టారు. పోతీఫరు దగ్గర యోసేపు మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పచెప్పిన పనులన్నీ చక్కగా విజయవంతంగా చేసేవాడు. ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించేవాడు. పని ముగియగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు. నిజాయితీగా వినయంగా మసులుకునేవాడు. పోతీఫరుకు యోసేపు పట్ల గురి కుదిరింది. పైగా అతనిలోని దైవభక్తి పోతీఫరును ఎంతగానో ఆకట్టుకుంది. దేవుడు యోసేపుతో ఉన్నాడని నమ్మాడు. అందువల్ల యోసేపుకు తన ఇంటి పెత్తనమంతా ఇచ్చి అన్నింటిపైన అజమాయిషీ అప్పగించి తాను చీకు చింత లేక ఆనందంగా ఉన్నాడు. అంత మంచి సేవకుడు దొరికితే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది కదా మాస్టారు. అవునర్రా, ఎవరైనా సరే దేవుని పట్ల విశ్వాసం ఉంచి మంచి క్రమశిక్షణతో పనులు చేస్తే, నిజాయితీగా వ్యవహరిస్తే వారికి అంతా మంచే జరుగుతుంది. వారు చేసే పనులన్నీ మంచి ఫలితాన్నిస్తాయి. అదేవిధంగా యోసేపు దైవభక్తి నియమ నిబద్ధత కారణంగా పోతీఫర్ ఇల్లు వాకిలి పొలము పుట్ర అన్నీ దేవుని కృపకు పాత్రమయ్యాయి. అయితే అక్కడ ఇక యోసేపు మాటకు తిరగలేదన్నమాట. పేరుకు సేవకుడే కాని యజమాని తర్వాత యజమాని అయ్యాడన్నమాట. అయితే ఇక యోసేపు అక్కడే ఉండిపోయాడా మాస్టారు? తిరిగి తండ్రి వద్దకు వెళ్ళలేదా? లేదు, తను బానిస కదా, తనంతగా తాను ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు. యజమాని అనుమతిస్తే తప్ప తనకు స్వేచ్ఛ ఉండదు. కాని యోసేపు దేవుణ్ణి నమ్మాడు. దేవుడు తనను ఏనాటికైనా ఉద్ధరిస్తాడని విశ్వసించాడు. అయితే యోసేపుకు అక్కడి నుంచి విడుదల కలగలేదా మాస్టారు? విడుదల కాదు, కానీ తాను చెయ్యని తప్పుకు చెరసాల పాలయ్యాడు. ఏమిటి, యోసేపును పోతీఫర్ చెరసాలలో వేయించాడా? మరి తనను ఎంతో ఇష్టపడ్డాడని చెప్పారు. పోతీఫరుకు యోసేపు అంటే ఇష్టమే, కానీ తన భార్య కారణంగా యోసేపును అనుమానించి కారాగారంలో వేయించాడు. పోతీఫరు భార్యనా? ఆమెను చేసింది? ఆమెకు యోసేపు ఏం ద్రోహం చేశాడు? ద్రోహం చేసింది యోసేపు కాదు, పోతీఫరు భార్యే కక్ష కట్టి అలా చేసింది. యోసేపు పైన కక్ష ఎందుకు? ఎందుకంటే ఏమని చెప్పాలి, యోసేపు అంటే పోతీఫరుకు అభిమానం. పోతీఫరు భార్యకు కూడా యోసేపు నచ్చాడు. పైగా అందగాడు, నవయవ్వనంలో ఉన్నాడు. ఆమెకు అతనిపైన మనసు మళ్ళింది. పోతీఫరుకు ద్రోహం తలపెట్టింది. యోసేపుతో పాపం చెయ్యాలని పథకం వేసింది. ఒకరోజు ఇంట్లో పోతీఫరు లేనిది చూసి యోసేపును తన గదికి పిలిచింది. తన మనసులో ఉన్న కోరిక తెలిపింది. యోసేపు ఆ మాట విని అదిరిపడ్డాడు. తాను అమ్మలా భావించే ఆమె ఇలాంటి కోరిక కోరడమా? తాను తండ్రిగా భావించే పోతీఫరుకు ద్రోహం చేయడమా? దేవునికి విరుద్ధంగా తాను వ్యభిచారం అనే పాపానికి ఒడిగట్టడమా? చావనైనా చస్తానుగాని తాను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయనన్నాడు యోసేపు. కాని పోతీఫరు భార్య యోసేపును నయాన భయాన లొంగదీసుకోవాలని ప్రయత్నించింది. తన కోరిక తీర్చకుంటే పోతీఫరుకు తప్పుడు ఫిర్యాదులు చెప్పి కఠినంగా దండిస్తానని బెదిరించింది. అయ్యో, మరి యోసేపు బెదిరిపోయాడా? ఆమెకు భయపడి లొంగిపోయాడా? లేదు, ఆమెను తిరస్కరించాడు. తన ప్రాణం పోయినా పాపం చేయనన్నాడు. కాని ఆమె యోసేపును గట్టిగా పట్టుకుంది. తన కౌగిలిలో బంధించింది. దిక్కుతోచని యోసేపు తన పై అంగవస్త్రము వదిలేసి అక్కడ నుండి పారిపోయాడు. పోతీఫరు భార్య అవమానంతో రగిలిపోయింది. పోతీఫరు రాగానే యోసేపు తనను బలాత్కరించబోయాడని ఫిర్యాదు చేసింది. తాను కేకలు వేయడంతో
తన పై వస్త్రాన్ని కూడా వదిలి పారిపోయాడని చాడీలు చెప్పింది. తల్లిలాంటి తనకే ద్రోహం తలపెట్టిన నమ్మక ద్రోహి అని, ఘాతకుడని నేరం మోపింది. కఠినంగా శిక్షించాలని, అతని నామరూపాలు లేకుండా చెయ్యాలని పంతం పట్టింది. అయ్యయ్యో, ఎంత దారుణం! మరి పోతీఫరు యోసేపును చంపేశాడా? లేదు, కాని పోతీఫరు తన భార్య మాటలు నమ్మాడు. కాని యోసేపు అలా ప్రవర్తించి ఉంటాడంటే పూర్తిగా నమ్మలేకపోయాడు. నిజానిజాలు తెలిసేంతవరకు యోసేపును చెరసాలలో ఉంచాలని ఆదేశించాడు. అంటే యోసేపును చెరసాలలో బంధించారా మాస్టారు? అవునర్రా, యోసేపును బంధించి చెరసాలలో వేశారు. ఇంత జరిగినా యోసేపు పల్లెత్తి మాట మాట్లాడలేదు. మౌనంగా పోతీఫరు ఆజ్ఞను శిరసావహించాడు. తనను ఈ దీనావస్థ నుండి కాపాడమని దేవునికి మొరపెట్టుకున్నాడు. అంతేగాని ఎవరితో వాదించలేదు. ఎందుకంటే తను దేవుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నాడు. దేవుడు తనకెప్పుడూ అన్యాయం చేయడని విశ్వసించాడు. అయితే యోసేపు చెరసాలకు బందీగా వెళ్ళాడా మాస్టారు? అవును, పోతీఫరు యోసేపును బంధించి రాజఖైదీలుండే చెరసాలలో వేయించాడు. హదర్రా జరిగింది. సరే, ఈరోజు ఇంతవరకు చాలు. వచ్చేసారి చెరసాలలో ఏం జరిగింది, యోసేపు చెరసాల నుండి బయటపడ్డాడా లేదా అనే విషయాలు తెలుసుకుందాం. సరేనా? సరే, ఇక ఇంటికి వెళ్ళండి. అలాగే మాస్టారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.